హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి బ్లాగ్స్. సో ఈ వీడియోలో నవరాత్రి స్పెషల్ ఆనియన్ లేకుండా గార్లిక్ లేకుండా బేబీ పొటాటోతో మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. నవరాత్రిలో చాలామంది ఆనియన్ గార్లిక్ తిన్నారు కదండి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. నవరాత్రి స్పెషల్ బేబీ పొటాటో స్నాక్ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం బేబీ పొటాటోస్ని శుభ్రంగా వాష్ చేసుకుని మట్టి అంతా పోగొట్టేసుకోవాలి. తర్వాత వాటిని కుక్కర్లో వేసుకుని సరిపడా నీళ్ళు వేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. అది 3 విజిల్స్ రానివ్వాలి. అది కుక్ అయ్యే లోపల దాంట్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చట్నీ కోసం మనం మిక్సీ జార్లో కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, కర్డ్ అంటే పెరుగు ఉంటుంది కదా, గట్టి పెరుగు, అది, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇంచుమించు శాండ్విచ్ చట్నీలా ఉంటుందండి. సో ఇలా కొరియండర్ చట్నీ ప్రిపేర్ చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోవాలి. సో ఈ లోపల కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయాక మూత తీసి ఆ బేబీ పొటాటోస్ని చల్ల నీళ్ళల్లో వేసుకుని అవి కొంచెం చల్లారాక పొటాటోస్కి అవుటర్ లేయర్ ఉంటుంది కదా, తొక్కలు, ఆ తొక్కలు మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకొని వాటిని పక్కన ఉంచుకోవాలి. ఇలా బేబీ పొటాటోస్ మొత్తం పీల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం పీల్ చేసుకున్న బేబీ పొటాటోస్ని మొత్తం అందులో వేసుకుని ఒక 10 నిమిషాల పాటు కొంచెం హై ఫ్లేమ్లో రెడ్ అయ్యేదాకా వేయించుకోవాలి అవి. మరీ ఎక్కువగా వేయించకూడదండి. జస్ట్ కొంచెం కలర్ మారితే చాలు. అలా వేయించుకున్న వాటినన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వాటినన్నిటిని ఒక బౌల్లో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కొరియండర్ చట్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొరియండర్ చట్నీ మొత్తం బేబీ పొటాటోస్ మొత్తానికి కోట్ అయ్యేలా మిక్స్ చేసుకున్నాక దాని మీద నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసం కాస్త పిండుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే పొటాటో స్నాక్ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి తింటే అలా తినాలనిపిస్తూనే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్ ఉండదు, గార్లిక్ ఉండదు కాబట్టి ఇంకా బాగుంటుంది ఈ రెసిపీ నవరాత్రిలో తినడానికి. సో ట్రై చేసి మీకు రెసిపీ నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.